సో మన నెక్స్ట్ వీడియో ఏంటి అంటే ఫైండింగ్ నార్మల్ టు అ కర్వ్డ్ సర్ఫేస్. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ లాగా ఇచ్చారు. ఎందుకు అంటే మనం నార్మల్ ఇక్కడ ఒక యాక్టివిటీని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఫర్ దిస్ దెర్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి అంటే టేక్ ఫోమ్ ఆర్ రబ్బర్. ఒక రబ్బర్, స్ట్రైట్ రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ అంటే రబ్బర్ బ్యాండ్ కాదు. సో ఒక రబ్బర్ తీసుకోండి, అంటే స్లిప్పర్కి ఉండే మెటీరియల్ మనకి రబ్బర్ ఉంటుంది మోస్ట్లీ. సో అలాంటిది ప్లెయిన్ రబ్బర్ ఒకటి తీసుకోండి. అటాచ్ పిన్స్ వెన్ ఇట్ ఈస్ స్ట్రైట్ ఆర్ ప్లెయిన్. అలా ప్లెయిన్ రబ్బర్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి పిన్స్ అనేవి అటాచ్ చేయాలి వెన్ ఇట్ ఈస్ ప్లెయిన్. సో నార్మలీ సేమ్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఎందుకు అంటే ఇది ప్లెయిన్ సర్ఫేస్గా మనం ఉంది కాబట్టి దీనికి నార్మల్ ఈస్ నథింగ్ బట్ అ పర్పెండిక్యులర్ లైన్. మరి వెన్ ఇట్ ఈస్ కాన్కేవ్డ్ అంటున్నాడు, అంటే ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న రబ్బర్ని ఇట్లా దగ్గరికి అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పిన్స్ అనేవి ఒక కాడ కలుస్తున్నాయి, అంటే కన్వర్జ్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. సో దానికోసమే ఇక్కడ డాష్డ్ లైన్స్తోని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసినాము. ఇక్కడ ఒక కాడ మనకి కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనము ఆ రబ్బర్ని మనం ఇంకొక సైడ్కి దగ్గరగా అనుకుంటే ఆ పిన్స్ అనేవి ఏమవుతాయి అంటే ఒక కాడికి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి, దూరం అవుతున్నట్టు కనిపిస్తాయి. సో ఆ డైవర్జ్ అవుతున్న దాన్ని మనం ఒక కాడ మనం పాయింట్ చేసుకుందాం. మరి అది నార్మలా అంటే నో, అది నార్మల్ కాదు. సో అది ఎక్కడ కన్వర్జ్ అవుతుంది, ఎక్కడ డైవర్జ్ అవుతుంది అని మనం పాయింట్ కనిపెట్టుకున్నాం. ఆల్ పిన్స్ టెండ్ టు కన్వర్జ్ ఎట్ ఎ పాయింట్. ఆల్ పిన్స్ సీమ్స్ టు మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఆర్ డైవర్జ్. ఒక డైవర్జ్ అవుతున్నట్టు ఇక్కడ కన్వర్జ్ అవుతున్నట్టు ఒక పాయింట్ మనం కనుక్కున్నాం. ఆ పాయింట్ ఏంటి? ఆ పాయింట్ ఈస్ నథింగ్ బట్ that converging point or diverging point is called center of curvature అంటున్నాడు. సో ఇక్కడ మనకి కనిపించిన, ఇక్కడ కన్వర్జ్ అయ్యే పాయింట్, ఇక్కడ కనిపించిన మనకి డైవర్జ్ అయ్యే పాయింట్ అనేది మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ క్యాపిటల్ సితోని మనం డినోట్ చేసుకుంటాం. ఓకేనా? మనం నార్మల్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి దొరికిందా? మనం ఫైండ్ అవుట్ చేసినామా అంటే లేదు, ఇప్పటివరకు అయితే నార్మల్ ఫైండ్ అవుట్ చేయలేదు. దెన్ హౌ నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం ఫైండ్ అవుట్ చేసింది, మనం కావాలనుకుంది నార్మల్, బట్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. దాని నుంచి మనం నార్మల్ ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే ఎస్. ఫ్రమ్ సి వీ కెన్ ఫైండ్ నార్మల్. డ్రా ఏ లైన్ ఫ్రమ్ పాయింట్ ఆన్ ద మిర్రర్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాట్ గివ్స్ నార్మల్. సో ఏంటిది? ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉందనుకోండి. సో ఏదన్నా ఒక పాయింట్ నుంచి మనకి ఒక లైన్ని డ్రా చేసినాం అనుకోండి, దట్ ఈజ్ వాట్ అ నార్మల్ ఈజ్. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది మనం 2D పాయింట్ ఆఫ్లో గీయడం అనేది ఈజీ. సో ఇదొక కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనం ఫైండ్ అవుట్ చేసినాం, అన్నీ ఒక దగ్గరికి కన్వర్జ్ అయ్యేలాగా అనిపిస్తుంది, దట్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సర్ఫేస్ నుంచి ఎక్కడో ఒక పాయింట్ నుంచి మనం ఒక లైన్ని మనం డ్రా చేసినాము అనుకోండి, దట్ ఈస్ వాట్ అ నార్మల్ ఈజ్. అదే అంటున్నాడు, దట్ గివ్స్ నార్మల్. సో మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ నార్మల్ ఈ వీడియోలో మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో ఏముంటుందో విల్ సీ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ ఆల్సో ఏమైనా టాపిక్ తెలుసుకోవాలంటే కూడా కమెంట్ చేయండి.